Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో జీవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మండలంలోని గిరిజన ప్రాంతమైన సర్వోదయ కాలనీ మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో వ్రాత పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ విద్యావేత్త డాక్టర్ గుణశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షరాస్యత తక్కువగా ఉన్న గిరిజన బలహీన వర్గాల ప్రజలు నివసించే సర్వోదయ కాలనీని ఎంపిక చేసుకుని ప్రాథమిక విద్యను ప్రోత్సహిస్తూ పట్టభద్రుల సంఘం సేవా దృక్పథాన్ని కొనియాడారు. ఈ సేవా కార్యక్రమాల్లో సంఘ సభ్యులు గుడిమడి శేఖర్ బాబు, కాకపర్తి చంద్రమోహన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివపార్వతి, ఉపాధ్యాయులు హైమ, గిరిజావాణి తదితరులు పాల్గొన్నారు. మా యొక్క పట్టభద్రుల సంఘం యొక్క ప్రధాన ప్రాథమిక విద్య అభివృద్ధి చెందాలనే ఒక సదుద్దేశంతో
ప్రభుత్వము పాఠ్య పుస్తకాలు ఇస్తుంది. అందులో కూడా ఒక సబ్జెక్ట్ రాసుకోవడానికి పిల్లలకి అండర్లైన్స్ అవి ఉన్న మ్యాటర్ ఉంది. కానీ రాత రూపంగా రాసుకుంటే పిల్లలకి మానసిక ఇది ఏర్పడుతుంది. దాని ద్వారా వారికి విద్య మీద జిహ్వ ఏర్పడుతుందనే ఒక సదుద్దేశంతో మేము ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలకు నోటి పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అది కూడా ప్రధానంగా ఈ యొక్క వేటపాలెం మండలంలో వెనకబడి ఉన్నటువంటి గిరిజన ప్రాంత ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క సర్వోదయ కాలనీ పాఠశాలను ఎన్నుకోవడం జరిగింది. విద్యార్థుల మనో వికాసానికి ఎలాంటి చర్య చేపట్టాలో అన్ని విషయాల్లో కూడా ముందంజలో ఉంటూ విద్యార్థులకి పట్టభద్రుల సంఘాన్ని చేయూతని మెంబర్స్ అందరి యొక్క సపోర్ట్ తోటి ఒక పిల్లర్ లాగా మెయిన్ పిల్లర్ లాగా పనిచేస్తున్నటువంటి పత్తి సుబ్బారావు గారు అండ్ టీం ఏకపాలెం పరిసర ప్రాంతాలు లేదా మండలం అన్ని స్కూల్స్ లో కూడా వాళ్ళ యొక్క రోల్ ని వాళ్ళ యొక్క సిగ్నిఫికెన్స్ ని రిఫ్లెక్ట్ చేస్తూ విద్యార్థులకి ఎంతో కృషి చేస్తున్నారు. గవర్నమెంట్ అనేక రకాలైన సపోర్ట్ ఇస్తున్నప్పటికీ ఇంకా కూడా ప్రాథమిక విద్య స్టాండర్డ్స్ పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కలిసిన ఒకే విషయం మాట్లాడతాం. విద్యార్థులకు మనం ఏం చేయాలి, మనం ఏ విధంగా సపోర్ట్ చేయగలం, మనం ఏ విధంగా విద్యార్థుల యొక్క మనో వికాసాన్ని పెంపొందించగలం, ఆ కాన్సెప్ట్ తోటే సుబ్బారావు గారి టీం ఆహర్నిశలు పనిచేస్తున్నారు. అదే విధంగా లోకల్ గా ఉండేటువంటి అన్ని స్కూల్స్ లో కూడా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఈ విషయంలో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా గ్రామ సభలను నిర్వహిస్తున్నామని కర్లపాలెం ఎంపీడీఓ ఆద్దూరి శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు స్థానిక కర్లపాలెం స్థానిక గ్రామ పంచాయతీ వద్ద గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలకు కావాల్సిన అవసరాన్ని గుర్తించి గ్రామాభివృద్ధికి అందరూ తోడ్పడాలని ఆయన కోరారు. ప్రజల యొక్క అవసరాలను వారు తెలియపరిచినట్లయితే వారి యొక్క అవసరాలను తీరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, ఈఓపీఆర్డీ ఐనంపడి శ్రీనివాసరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. కంపల్సరీ మనం గ్రామ సభ ఏర్పాటు చేసుకోవాలి. సంబంధించినటువంటి చైర్మన్ కానీ మేము ఇచ్చే సూచనలు తీసుకొని నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం ఈ సంవత్సరంలో మనం గ్రామ సభకు ఇచ్చేసినటువంటి మన డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు గారికి, మండల డిప్యూటీ ఎంపీడీఓ గారు, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారికి, వచ్చిన గ్రామ ప్రజలకు, అదేవిధంగా పత్రికా మిత్రులందరూ కూడా నమస్కారం. మన డిప్యూటీ ఎంపీడీఓ గారు చెప్పినట్లు సంవత్సరానికి 4 గ్రామ సభలు జరపాలి. 3 నెలలకు ఒకసారి ఆ విధంగా 4 గ్రామ సభలు జరపాలి. ఒకటి జనవరిలో జరుగుతుంది, రెండోది ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు జరుగుతుంది, మూడోది జూలై ఇప్పుడు అంటే ఈ నెలలో 3వ జరుగుతుంది, 4వది అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ఈ గ్రామ సభలు జరుగుతాయి. గ్రామ సభల ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల అవసరాలు ఏమున్నాయి వాటిని గుర్తించి ఆ గుర్తించిన పనులకి పరిష్కారం చేసేటువంటి మార్గాలే ఈ గ్రామ సభలు. కాబట్టి మీరందరూ వస్తున్నారు, మీ అవసరతలు ఏమన్నాయంటే అర్జీ ద్వారా మాకు ఇస్తే వాటర్ సమస్య, అదేవిధంగా స్ట్రీట్ లైట్లు, అదేవిధంగా శానిటేషను, అదేవిధంగా మీకు సచివాలయానికి సంబంధించినటువంటి అవసరతలు ఏదన్నా ఈ గ్రామ సభల్లో చర్చించుకొని అన్నింటినీ కూడా పరిష్కరిస్తూ ముందుకు పోవాలంటే ఆలోచనే ఈ గ్రామ సభ. కాబట్టి మీరందరూ కూడా మీకు ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది ఎల్లవెల్ల అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి మీకు కావలసినటువంటి సేవలు సచివాలయం ద్వారా ఉపయోగించుకోండి.
అదేవిధంగా ఉపాధి హామీ పథకం ఉంది. ఉపాధి హామీ పథకము ఇప్పుడు దాకా కూడా మనము మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గత 20 సంవత్సరాల నుంచి అదే పేరుతో ఈ కార్యక్రమం జరుగుతుంది. నిన్నటి నుంచి విబిజీ రామ్జీ అనేటువంటి పేరు మార్చి అదే పనులు అదే వర్క్లు. కాకపోతే ఏంటంటే ఉపాధ్యాయ ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించడంలో యూటీఎఫ్ ముందుంటుందని బాపట్ల యూటీఎఫ్ జిల్లా కోశాధికారి మచ్చ వెంకటేశ్వర రెడ్డి అన్నారు. కల్లపల్లి మండల యూటీఎఫ్ శాఖ 2026-27 విద్యా సంవత్సరానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని యూటీఎఫ్ శాఖ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర యూటీఎఫ్ ఆదేశాల మేరకు ఈ సభ్యత్వ నమోదును ప్రారంభించామని ఆయన తెలిపారు. మండలంలో పనిచేసిన ఉపాధ్యాయులు ఉద్యోగస్తుల సమస్యలను ఏమైనా ఉంటే శాఖ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కర్లపాలెం మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మెంబర్షిప్ క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా మొదటగా కర్లపాలెం ఎంపీపీఎస్ పాఠశాలకు వచ్చి మొదటిసారిగా సీనియర్ మహిళా కార్యకర్త అయినటువంటి కె విమలమ్మ గారి ద్వారా సభ్యత్వం అందించడం జరిగింది. కె విమలమ్మ గారికి మరి సహకరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు గారు, అలాగే స్టాఫ్ పోలీసురావు గారు, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మండలంలో ఉన్నటువంటి మిగతా పాఠశాలలో కూడా తిరిగి మెంబర్షిప్ తీసుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయులందరూ కూడా తప్పనిసరిగా సహకరించాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. యూటీఎఫ్ ఎప్పుడూ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలకు ఐక్యతతోటి సమస్యల పరిష్కారానికి ముందుంటుంది. రాజీ లేని పోరాటం చేస్తూ భవిష్యత్తులో జరగబోయేటువంటి పోరాట కార్యక్రమాల్లో ప్రతి ఒక్క కార్యకర్త యాక్టివ్ గా పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జిల్లా శాఖ బాపట్ల జిల్లా శాఖ తరఫున అందరినీ కోరుతూ ఉన్నాం. కర్లపాలెం మండలంలో స్థానిక కర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్ ను మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ విజయశ్రీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మధ్యాహ్న భోజన పథకంను పరిశీలించి మెనూ ప్రకారంగా జరుగుతుందా లేదా అని గమనించి సంతృప్తి వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యమైన విద్యతో పాటు పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం ప్రభుత్వ పాఠశాలలో అమలు జరుగుతుందని తెలిపారు. కావున ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని ఆమె తెలిపారు. రైట్
బాపట్ల జిల్లా పరచూరు మండలం చెరుకూరు గ్రామంలో గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా గ్రామ సభలను నిర్వహిస్తున్నామని పరచూరు ఎంపీడీఓ అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి ఆయా గ్రామాలకు కావలసినటువంటి సౌకర్యాలను వారి అవసరాలను తెలియజేసినటువంటి వారి యొక్క గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి వారికి అవసరాలు తీరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జనసేన పార్టీలో నాయకత్వ బాధ్యతలు చేపట్టాలనుకునే కార్యకర్తల కోసం నిర్వహిస్తున్న మెంబర్షిప్ టు లీడర్షిప్ కార్యక్రమానికి బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు సమర్పిస్తూ నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. బాపట్ల పట్టణంలోని జీబీసీ రోడ్ లో ఉన్న సాయి ప్యాలెస్ లో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో నాయకత్వ ఎంపిక కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు రాజోలు ఎమ్మెల్యే దేవావరప్రసాద్ మాట్లాడుతూ బాపట్ల పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు సువర్ణ నాయకత్వాన్ని గుర్తించి పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు అర్హులైన కార్యకర్తల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కార్యకర్తల నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. నాయకత్వానికి వీరందరినీ కూడా ఎంపిక చేసే ప్రాసెస్లో వారి దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకొని వేరు లెవెల్స్లో పంచాయతీ నుంచి మండలా నుంచి అలాగే నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నుంచి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నుంచి అలాగే వేరు స్థాయిలో నాయకత్వం కోసం కార్యకర్తల్ని వారి దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుని ఎంపిక ప్రక్రియ కోసం మేము ఇక్కడి నుంచి హెడ్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. ఈ 7 నియోజకవర్గాల పరిధిలో కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. యూత్ మరి ముఖ్యంగా నాయకత్వంలో వాళ్ళు ముందుకెళ్ళాలనే ఒక మంచి ఆలోచన, ప్రజలకు సేవ చేయాలనే ఒక మంచి ఆలోచనతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. అప్లికేషన్స్ ఇస్తూ ఉన్నారు. చాలా ఎక్కువ భాగం అప్లికేషన్స్ చేస్తూ ఉన్నారు. ఇక గత 3 రోజులుగా అప్లికేషన్స్ తీసుకున్నాము. ఇవాళ రేపు కూడా దరఖాస్తులు తీసుకుంటున్నాం. తప్పనిసరిగా ఈ 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనేది మొట్టమొదటి. ఎవరైనా సరే నాయకత్వాన్ని జనసేన పార్టీలో టేకప్ చేయాలంటే ఒక గొప్ప అవకాశం. గత 4 దశాబ్దాలుగా నైతిక విలువలతో కూడిన రాజకీయ రంగానికి పెద్దపీట వేసి కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన సీనియర్ నేత ఎమ్మెల్సీ డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు 94వ జన్మదిన వేడుకలు బాపట్లో బుధవారం ఘనంగా జరిగాయి. విజయలక్ష్మీపురంలో ఆయన స్వగృహంలో అభిమానులు, కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు మాజీ ఉపసభాపతి, బాపట్ల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కోన రఘుపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉమారెడ్డి కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించగా ప్రముఖులు ఆయనకు పూల కిరీటం ధరింపచేసి పూలమాలలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. పేపర్ తీసుకోండి సార్, ఇక్కడ చూడండి అందరూ. సార్ ఇక్కడ ప్లీజ్ మీరు కూడా ఇక్కడ చూడండి సార్. థ్యాంక్ యూ.
జాతీయ వైద్యుల దినోత్సవం డాక్టర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని పర్చూరు మండలం ఉప్పుటూరు గ్రామంలో స్థానిక ప్రభుత్వ వైద్యుల డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ను గ్రామ పెద్దలు ప్రజలు ఘనంగా సత్కరించారు. గ్రామంలో ఆయన ఎంతో అంకిత భావంతో నిస్వార్థంగా మరియు నిబద్ధతతో అందిస్తున్న ఉత్తమ సేవలను గుర్తిస్తూ విశాల్వాలతో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్ద పాలేరు సుబ్బయ్య మాట్లాడుతూ డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ఉప్పుటూరుకు వచ్చినప్పటి నుండి ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని కొనియాడారు. మురికి నీరు డ్రైనేజీలను నిల్వ ఉండకుండా బయటకు పంపించాలని, లేకపోతే పిల్లలు పెద్దలు అనారోగ్యాల బారిన పడతారని నిరంతరం అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. సో ఈరోజు మనం జాతీయ డాక్టర్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. జాతీయ అంటే మన ఇండియాలో డాక్టర్స్ ని గౌరవించడం కోసం ఈ డే అనేది పెట్టారన్నమాట. సో అసలు ఈ డే వెలుగులోకి ఎలా వచ్చింది? సో మన భారతదేశంలో పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి ఆయన ఒక డాక్టర్, అలాగే ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడు బీసీ రాయ్ అని ఆయన. సో ఆయన వైద్య విధానంలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చారు. ఆయన నిర్ణయాల వల్ల ఈరోజు మన భారతదేశ వైద్య విధానంలో ఎన్నో మార్పులు వచ్చినాయి. సో ఆయన చేసిన వైద్యపరంగా చేసిన సేవలు కానివ్వండి, ముఖ్యమంత్రిగా చేసిన సేవలు కానివ్వండి, ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడిగా చేసిన సేవలు కానివ్వండి, సో ఎన్నో మార్పులు తీసుకొచ్చినాయి. కాబట్టి భారతదేశ చరిత్రలో ఆయన పేరుకి గుర్తింపుగా సో ఆయన ఇదే రోజు అంటే జూలై 1 జన్మించాడు, అలాగే ఇదే రోజు ఆయన మరణించాడు. సో ఇట్లా జరగడం వెరీ రేరు, చాలా తక్కువ. సేమ్ డే పుడతారు, సేమ్ డే అలాంటి గొప్ప వాళ్ళలో ఆయన ఒకరు. ఓకే, డాక్టర్ బీసీ రాయ్ గారు. ఓకే, సో ఆయన ప్రజలకు అందించిన నిస్వార్థమైన వైద్య సేవలకు చిహ్నంగా మనం ఈరోజు దేశవ్యాప్తంగా అంటే భారతదేశం మొత్తం డాక్టర్స్ డే దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం. పలు చోట్ల డాక్టర్స్ ని గౌరవిస్తున్నారు, సో వాళ్ళకి సన్మానాలు చేస్తున్నారు. సో వాళ్ళ నిస్వార్థమైన సేవలను గుర్తించి రోటరీ క్లబ్బులు కానివ్వండి, సో అలాగే మన గ్రామస్తులు కానివ్వండి, ఎవరైనా కానీ డాక్టర్స్ చేస్తున్న సేవలను గుర్తించి వాళ్ళకి ఐడెంటిటీ ఇవ్వడం వల్ల సో వాళ్ళు చేస్తున్న సేవలు ప్రజల్లోకి ఎక్కువ వెళ్తాయి. సో ఇంకెక్కువ మందికి వైద్య సేవలను మనం అందించడంలో ఉపయోగపడుతుంది. సో అందుకనే మనకి డాక్టర్స్ డే అనేది ఒకటి తీసుకొని వచ్చారు. సో ఈ రోజు ఉప్పుటూరు ప్రభుత్వ మన ఊరు హోమ్ హాస్పిటల్ గత 30 సంవత్సరాల నుంచి ఉంది. 30 సంవత్సరాల నాడు కూడా డాక్టర్లు వచ్చినా వాళ్ళు హోమ్ మందులు ఇవ్వటం అంతవరకే చేయడం అంతవరకే పరిమితమయ్యారు. కానీ డాక్టర్ గారు ఊరు మంచి చెప్పలు, ఊళ్ళో ఆరోగ్య సమస్యలు కానీ ఆరోగ్యం ఎలా ఉండాలి ఏంది అనే దాని మీద శ్రద్ధ ముందు డాక్టర్ ముందు ఉంటే కూడా ఊరిని పరిశుభ్రతగా ముందు అట్లా ఉంటే ఈ జబ్బులు రాకుండా ఉంటే మీరు నీళ్లు వాటర్ కానీ పరిశుభ్రత, ఇంటి పరిశుభ్రత కానీ అన్ని అట్లా ఉండాలని చెప్పనే ఇది ఆయన వచ్చిన కానీ కూడా ఏదో చేయాలని ఉంది. కానీ మనం అందరూ సహకరిస్తే ఆయన దాన్ని వైద్యం కూడా పొద్దుగాలోనే మంచి పేరు ముందు చేసిన డాక్టర్లు చేసినాక మంచి పేరు వచ్చింది. కానీ దీనికి సంవత్సరం లోపే 6 నెలల్లోనే అంత మంచి పేరు, వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చిన పేరు ఈయనకి 6 నెలల్లో వచ్చింది. అంటే ఎందుకు వచ్చింది? ఆయనకు ఉన్న అంకిత భావం. లేదా నాకేమో ఇచ్చి ముందు వెళ్ళిపోవచ్చు, కానీ అందరితో మంచిగా ఉండడం చేయడం. ఊరి వాటర్ ఉంది, ఆయన వస్తే మొత్తం ముందు వెళ్ళిపోతాడు. ఎందుకో వాటర్ మాత్రం అది ఆయనకి అట్లా అదే ఏదైనా రాష్ట్రీకైనా ఏదైనా ఇటు డాక్టర్ కాకుండా ఇటు ఊళ్ళో ఆరోగ్యంగా ఉండి అందరూ బాగుండాలనే ఉద్దేశం కూడా ఆయన అందించారు. కాబట్టి మనం ఈరోజు ఈ విధంగా అందరూ ఇక్కడ కూడుకోవడం చాలా సంతోషదాయకమైన విషయం. ముఖ్యంగా ఈరోజు డాక్టర్స్ డే. డాక్టర్స్ అంటే మనందరూ తెలుసు, దేవుడు మనకు కనిపించకుండా ఎక్కడ పైన ఉంటాడు, కానీ మనకు కనిపించే దేవుడు ఎవరో చెప్పుకుంటా ఉంటే అది డాక్టర్ గారు అని చెప్పుకుంటుంటాం. అంటే మనకు లోపల ఏం జరుగుతుంది. పారంపేట మండలం కాశ్వరం గ్రామంలో శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం తీరుపై స్థానికంగా రైతులు, గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం సుమారు 700 ఎకరాల విలువైన భూములను త్యాగం చేసినా నేటికి తమకు న్యాయం జరగలేదని ఈ రోజు గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు తమ ఆవేదన వెళ్లబోసుకున్నారు. ఫ్యాక్టరీ స్థాపనకు ముందు స్థానిక యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని యాజమాన్యం గొప్పలు చెప్పిందని, కానీ ఫ్యాక్టరీ ప్రారంభమై 2 ఏళ్లు గడుస్తున్నా ఒకరికి కూడా శాశ్వత ఉద్యోగం ఇవ్వలేదని రైతులు ఆరోపించారు. భూములు కోల్పోయి ఉపాధి లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.
తమ సమస్యలను పరిష్కరించకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా పెద్ద ఎత్తున ఆందోళనలు ధర్నాలు చేపడతామని గ్రామస్తులు స్పష్టం చేశారు. నా పేరు కృష్ణమూర్తి అండి, కాతువారం. అంత పొలాలు ఇచ్చి ఉన్న వాళ్ళమే. మీరు ఈరోజు మేము మీ అందరినీ మీడియా ప్రకారం బయటికి వచ్చి రైతులు ఈ రకంగా మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇక్కడ దాదాపు 15 బోర్లు ఇళ్లలో వచ్చేసినాయి, అయిపోయినాయి, రావటం లేదు. 15 బోర్లు ఎండిపోయి ఈ నీళ్ళల్లో నుంచి ట్యాంక్ నుంచి వచ్చే నీళ్ళని లీకులు అయిపోతుంటే వాళ్ళు ఆ కాపలా కూర్చొని ఆ నీళ్లు పట్టుకుంటారు. ఇక రాను రాను ఉన్న జలాలు కూడా ఎగిరిపోయి తట్టుకున్నాయి. ఈ రకంగా బ్యాస్టింగ్ చేసుకొని మాకు కొద్ది దూరంలో పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. మేము అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా ఫ్యాక్టరీ వాళ్ళతో మీరు కూడా మాట్లాడకుండా అంటారు. ఫ్యాక్టరీ వాళ్ళ కాడికి పోతే పై అధికారులు అంటారు. పై అధికారులు కాడికి పోయినా ఫ్యాక్టరీ వాళ్ళ కాడికి పోయినా మేము ఎవరు ఏడకపోయినా మాకు సమాధానం లేదు. కాబట్టి కొన్ని సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ శ్రీ సిమెంటు ఫస్ట్ కాచవరం నుంచి మీ పొలాలన్నీ మాకు ఇవ్వండి, మీ ఊరు డెవలప్మెంట్ ఇస్తాము, మీ పిల్లలకు జాబులు ఇస్తాము, మీ చదువు లేని వాళ్ళకు కూడా ఏదో ఒక పని ఇస్తామని చెప్పేసి పొలాలు తీసేసుకున్న మాట వాస్తవం. అయితే అది ఇవ్వకపోగా కోరి తీసుకొచ్చి చాలా దగ్గర పెట్టారు ఊరికి. దాని నుంచి దుమ్ము వస్తుంది, వాటర్ మారిపోతున్నాయి. ఆడ బ్లాస్టింగ్ పెట్టినప్పుడు ఊర్లో ఉన్న జలాలు అన్ని కదిలి ఆ బెజ్జాలు కూడా బూడ్చుకుపోయి ఇళ్లలో ఉన్న బోర్లు రావట్లేదు. అదేందని ఊరందరూ పోయి అడిగినప్పుడు మేము పేల్చే విధానం ఎక్కువగా ఉండే తగ్గిస్తున్నాం అని చెప్తున్నారు. అదేం తగ్గించటం లేదు. ఫస్ట్ కోరి వచ్చేసి ఊరికి దగ్గర నుంచి తీసుకుని దూరంగా పెట్టాలి. రెండోది వచ్చేసి చదువుకున్న పిల్లలకు చదువుకున్నట్టుగా దానికి తగ్గట్టు మాలాంటి రైతులు ఉన్నారు, దానికి తగ్గట్టుగా జాబులు ఇవ్వాలి. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు 7 ఎకరాల పొలం ఉంది, మొత్తం ఇచ్చేసాను. మా పిల్లగాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళకి లేవు మాకు లేవు. మేము గాజర పిల్ల పోయి పొలం కౌలుకి ఆ రోజున శ్రీ సిమెంట్ యాజమాన్యం గ్రామంలోకి వచ్చి పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క అందరూ పొలాలు ఇచ్చారు. ఏదో ఆర్థికంగా అందరూ బాగుపడతారు, ఆంధ్ర రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంటది, వీటి వల్ల ఉపాధి కలుగుతుంటది, పొలం పనులు లేని వాళ్ళకు కూడా ఏదో ఒక జాబులు ఉద్యోగ అవకాశాలు ఏదో ఒకటి ఉంటాయని చేశారు. ఇవాళన్నీ వీళ్ళు శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు కంపల్సరీగా ఒక పార్టీకి సంబంధించి మాచూరు రూరల్ మండలం వైసీపీ మైనార్టీల అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ మాతృమూర్తి ఆశా బేగం మంగళవారం రాత్రి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ మృతి చెందారు. తెలుసుకున్న మాచర్ల మాజీ శాసనసభ్యులు వైసీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బుధవారం విజయపురి సౌత్ లోని ఇస్మాయిల్ నివాసానికి చేరుకున్నారు. ఆశా బేగం పార్థివ దేహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తల్లిని కోల్పోయిన తీవ్ర దుఃఖంలో ఉన్న ఇస్మాయిల్ ఆయన కుటుంబ సభ్యులను పిన్నెల్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ ఎప్పుడు వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెంట నివాళులు అర్పించారు. పిడుగురాల పురపాలక సంఘ పరిధిలో ఏపీఎస్ ఆర్టీసీ డిపో వద్ద నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. పట్టణంలోని ఎరపతినేని నగర్ లో ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక బుగ్గవాగు పైన నూతనంగా నిర్మించిన కల్వటి శంకుస్థాపన కార్యక్రమాన్ని పట్టణంలోని ఎరపతినేని నగర్ లోని
పార్కు చుట్టూ నూతనంగా నిర్మించనున్న ప్రహరీ గోడ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు 5 కోట్ల రూపాయలతో పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్, పట్టణంలోని ఎరపతినేని నగర్ నందు నూతనంగా నిర్మించనున్న కల్వర్టుకు, పట్టణంలోని ఎరపతినేని నగర్ లోని పార్కు చుట్టూ నూతనంగా నిర్మించనున్న ప్రహరీ గోడకు సుమారు 5 కోట్ల నిధులతో శంకుస్థాపన నిర్వహించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. జిల్లాలో ఎరపతినేని శ్రీనివాసరావు గారు, జిల్లాలో ఎరపతినేని శ్రీనివాసరావు గారి నాయకత్వం, జిల్లాలో ఎరపతినేని జిల్లా కూటమి ప్రభుత్వం, జిల్లాలో ఎరపతినేని శ్రీనివాసరావు గారి నాయకత్వం. కలవట్టు ప్రాబ్లం కూడా చాలా వర్షాకాలం వస్తే వాటర్ సమస్య వల్ల రాకపోకలు కూడా ఆగిపోవడం, ఇవన్నీ కూడా మనకి ఉన్నదానికైనా దాదాపు 5 కోట్ల రూపాయల నిధులు వీటన్నిటి కూడా కేటాయించడం జరిగింది. దీనిలో కలవర్ట్ అండ్ అప్రోచ్ రోడ్ వీటికి 163 లక్షలు, అంటే 1,63 లక్షలు అది. అదేవిధంగా అవుట్ ఫాల్ డ్రైన్ అవుతుంది, అది కూడా 1,50 లక్షలు. అదేవిధంగా పార్క్కి ఇక్కడ దగ్గరలోనే మనం ఒక 10 ఎకరాల్లో పార్క్ కూడా ఒకటి, అది కూడా మనం స్టార్ట్ చేస్తా ఉన్నాం. దాని ప్రహరీ కూడా 1,90 లక్షలు దాన్ని కూడా ఇచ్చాం. సో అది కూడా మిగతా వర్క్ అంతా కూడా దాన్ని కూడా ఈ వారంలో ఆ పార్కు పనులు కూడా దాన్ని కూడా శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా టౌన్ మనం చూస్తే 14, 19 అభివృద్ధి కార్యక్రమాలు, అవి తప్పితే 19, 24 మధ్య వాళ్ళు ఎక్కడ చేయలేదు. మేము తీసుకొచ్చిన మున్సిపల్ బిల్డింగ్ అది కూడా కంప్లీట్ చేసి దాన్ని కూడా వాళ్ళు చేయలేకపోయారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డింగ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.